చెప్పు భూమి, నువ్వెందుకు కలవాలనుకున్నావు? నాన్నగారు కోమాలో నుంచి బయటికొచ్చారు. అది మీకు తెలిసే ఉంటుంది. చెర్రీ చెప్పాడు. మనం పెళ్లి చేసుకుని ఒకటైపోతామని ఇప్పటిదాకా టెన్షన్ పడిన అపూర్వ మళ్ళీ తన గేమ్ మొదలుపెట్టింది. కృష్ణప్రసాద్ మావయ్య మనం ఎక్కడ కలవకుండా పోతామో అన్న ఆందోళనలో మనం ఒక రాత్రంతా ఒంటరిగా ఉన్న విషయం మీడియాకి లీక్ చేశారు. భూమి, ఆయనది ఆందోళన కాదు. ఎప్పుడు అవకాశం దొరికినా నా మీద విషం చిమ్మడం ఆయన లక్షణం. మావయ్యని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఇప్పుడు మీతో వాదించడానికి రాలేదండి. జరిగింది చెప్తున్నాను. ఆయన ఎంచుకున్న దారి తప్పే కావచ్చు, కానీ లక్ష్యం మాత్రం మన పెళ్లి. ఆ మీడియా న్యూస్ని ఆసరాగా చేసుకుని అపూర్వ మా నాన్నని మీ మీదకి రెచ్చగొట్టిందండి. ఇది మొత్తం మన శత్రువు అయినా ఆ గగన్ గడి స్కెచ్. అలా మనల్ని, మన ఆస్తిని వాడి గుప్పెట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాడని నాకు అనిపిస్తోంది బావా. నాన్న మిమ్మల్ని చంపడానికి వస్తుంటే మావయ్య అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తనే అదంతా చేశానని ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? భయం వేస్తోంది. ఆ అపూర్వ ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ మన పెళ్లి జరగకుండా చేస్తుందేమోనని భయం వేస్తుంది. భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కొత్తగా ఈ ప్రశ్న ఏంటండి? జస్ట్ ఆన్సర్ మీ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను కనుకే కదా ఇప్పుడు ఎంత ఆందోళన పడుతున్నాను. అవును కదా. కృష్ణప్రసాద్ మనల్ని కలుపుతాడన్న ఆశతోనో, ఆ అపూర్వ మనల్ని విడదీస్తుందన్న భయంతోనో మనం ప్రేమించుకోలేదు కదా. జస్ట్ ప్రేమించుకున్నాం. ఒకరితో ఒకరం జీవితాంతం కలిసి ఉండాలన్న ఆశతో ప్రేమించుకున్నాం. Am I right? నువ్వనుకున్నట్టు మంచికో, నేను నమ్మినట్టు చెడుకో, మనం తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిన ఒక స్టూపిడ్ సిచ్యువేషన్ ని ఆ కృష్ణప్రసాద్ క్రియేట్ చేశాడు.